హాయ్ అండి. వెల్కమ్ టు కథల మాలిక ఛానల్. ఈరోజు మనం వినబోయే స్టోరీ అంతులేని ప్రేమ పార్ట్ 36. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. మీతో చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ స్టోరీయే సరిగ్గా చెప్పలేకపోతున్నాను. అందుకే నా గురించి చెప్పడం లేదు. ఇక కథలోకి వెళ్దామా? స్వప్న, నీకు వారం రోజుల గడువు ఇస్తున్నాను. ఆలోగా నేను అడిగిన డబ్బుని అరేంజ్ చేయాలి. అలా చేస్తేనే నువ్వు కోరుకున్నట్టుగా నేను తల్లిని చేస్తాను అని రఘు ఆమెతో రూట్గా మాట్లాడి గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. రఘు మాట్లాడిన మాటలకి స్వప్న బాధపడుతూ నేలపై అలాగే పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఈ బాధని అనుభవిస్తున్నానేమో. మా అమ్మ నాన్న చెప్పినట్టు విని ఉంటే ఇప్పుడు నాకు ఈ కన్నీళ్ళు తప్పేవేమో. నేను అనుభవిస్తున్న ఈ టార్చర్ని ఎవరికీ చెప్పుకోలేను అని ఏడుస్తూ ఉంది. కీర్తి, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దామా అని రఘు కీర్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అరెరే రఘు, నువ్వు వచ్చేసావా? నువ్వు నాతో కలిసి బయటికి రావేమో అనుకున్నాను. అందుకే నాకు తెలిసిన అతన్ని రమ్మని చెప్పాను. నేను అతనితో ఆఫీస్కి వెళ్తాను అని కీర్తి చెప్పగానే రఘు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ఏంటి, ఇంకెవరినో నీకు తోడుగా రమ్మని చెప్పావా? కీర్తి, నేను నీతో వస్తాను అని చెప్పాను కదా. చెప్పావు, కానీ ఇంట్లో గొడవ జరిగింది కదా. నువ్వు మనోహర్ దగ్గరికి వెళ్ళి అతనికి వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తావేమో అనుకున్నాను. నాతో కలిసి బయటికి రావేమో అనుకున్నాను. ఏంటి, అకౌంట్స్ క్లియర్ చేయడమా? అసలు అక్కడ తప్పేం జరిగిందని? వాడే కావాలని నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు. నీకు వాడి గురించి తెలియదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నావు. కావాలంటే ఈ ఊరిలో ఎవరినైనా అడిగి చూడు. వాడు ఒక తిరుగుబోతు, పచ్చి తాగుబోతు అని రఘు మనోహర్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే అతను మాటలు విని శిరీష తట్టుకోలేకపోయింది. రఘు అని గట్టిగా అరుస్తూ, నా భర్త గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు ఎలాంటి వాడివో నా పల్లి తర్వాతే తెలుసుకున్నాను. మామయ్య గారికి ఉన్న మంచి పేరుని మీరు వాడుకుంటున్నారు, కానీ నా భర్త మీలా ఇంటికి కన్నం వేయడం లేదు. అతని తెలివితేటలతో వ్యాపారాలన్నీ ఇంకా అభివృద్ధి చేస్తున్నాడు. నా భర్త నీలా బాధ్యతలని వదిలేసి తిరగడం లేదు అని శిరీష గట్టిగా వాదిస్తూ అతనికి వార్నింగ్ ఇస్తూ ఉంది. వాళ్ళిద్దరినీ అలాగే వదిలేస్తే మళ్ళీ గొడవ పెద్దగా అవుతుందేమో అని కీర్తి భయపడిపోయింది. రఘు, నాతో బయటికి వస్తాను అని చెప్పి శిరీషతో గొడవ పడుతున్నావేంటి? పద వెళ్దాం అని కీర్తి రఘుని తీసుకొని బయటికి వెళ్ళింది. సౌమ్య గదిలో నుండి శిరీష అనే మాటలు వింటూనే ఉంది, కానీ బయటికి రాకుండా గదిలోనే ఏడుస్తూ ఆమె మనోహర్ని శిరీషని వేరు చేసి మాట్లాడినందుకు బాధపడుతూ ఉంది. కీర్తి మెల్లిగా శిరీష దగ్గరికి వచ్చి ఆమె ముందు రెండు చేతులు జోడించి క్షమించమని కోరింది. కీర్తి, నువ్వేం చేశావని క్షమాపణ అడుగుతున్నావు? అక్క, నా భర్త ఎలాంటివాడో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నేను అతన్ని మార్చుతానో మార్చునో తెలీదు, కానీ అతను చేసే ప్రతి పనిలో నాకు కూడా భాగం ఉంటుంది కదా. ఈరోజు రఘు అతని మాటలతో నిన్ను బావగారిని చాలా బాధ పెట్టాడు. అతని తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. ఇద్దరం వేరు వేరు ఇళ్లలో నుండి ఈ ఇంటికి కోడలులాగా వచ్చాము, కానీ నువ్వు నన్ను సొంత చెల్లెలిలా చూసుకుంటూ ఉన్నావు. నీ మనసేంటో నాకు తెలుసు. కడుపుతో ఉన్నావు, నిన్ను సంతోషంగా చూసుకోవాలి. కానీ ఇలా గొడవలు జరుగుతాయని నేను అస్సలు అనుకోలేదు అని కీర్తి అనగానే శిరీషకి కూడా బాధగా అనిపించింది.
నేను నా గదిలోకి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. కీర్తి అనే మాటలు సౌమ్యకి స్పష్టంగా వినబడుతున్నాయి. నిజమే, వదిన కడుపుతో ఉంది. ఆమెని కూడా నేను చాలా బాధ పెడుతున్నాను. రఘు అన్నయ్య వల్లే ఈ గొడవ జరిగింది అని సౌమ్య తనని తాను తిట్టుకుంటూ ఉంది. భ్రమరాంబ గారు శిరీష దగ్గరికి జ్యూస్ తీసుకొని వెళ్ళింది. నానమ్మ తెచ్చిన జ్యూస్ని శిరీష సైలెంట్గా తాగేసింది. ఆమె చేతిలో ఉన్న గ్లాసుని తీసుకుంటూ, శిరీష, నేను ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఈ గొడవల మధ్య నేను ఉండలేను. నా మాట విని నువ్వు కూడా 4 రోజులు ఇంటికి రావచ్చు కదా అని అడిగింది. నానమ్మ, నీకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళు, కానీ నేను ఎక్కడికి రాను. బావ ఒంటరిగా ఉండలేడు అని శిరీష అన్నది. కానీ నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావు కదమ్మా, ఒక్కసారి పుట్టింటికి వస్తే బాగుంటుంది. నానమ్మ, నేను బావ కలిసి ఏదో ఒకరోజు వస్తాములే అని శిరీష చెప్పింది. ఎందుకని నాన్న బాబాయ్ వాళ్ళని వెనకేసుకొని వస్తున్నాడు? బాబాయ్ వల్లే కదా నేను నాన్నని దూరం పెడుతూ వచ్చాను అని మనోహర్ ఆ రోజంతా జరిగిన గొడవ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. నైట్ ఇంటికి వచ్చాక అందరూ సైలెంట్గానే భోజనాలు చేశారు. కీర్తికి అందరూ అలా ఉండడం నచ్చలేదు, కానీ ఆమె ఎవరిని మాట్లాడించలేదు. నరసింహ గారు పద్మాకి ట్యాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాడు. మనోహర్ శిరీష నిద్రపోకుండా పెరట్లో అటూ ఇటూ తిరగడం చూసి వాళ్ళ వద్దకు వెళ్ళాడు. ఏంటమ్మా, నువ్వు కూడా ఇంకా నిద్రపోకుండా ఉన్నావు? ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోహర్, వెళ్ళు, ఇద్దరు వెళ్ళి పడుకోండి అని నరసింహ గారు చెప్పారు. నాన్న, మా ఇద్దరికి నిద్ర పట్టడం లేదు. మీరు ఎందుకని మౌనంగా ఉంటున్నారు? బాబాయ్ వల్ల నష్టపోయింది మనమే. ఇప్పుడు రఘు కూడా అలాగే తయారయ్యాడు. వాళ్ళు మారుతారు అని మీరు అనుకుంటున్నారా? ఎన్ని సంవత్సరాల నుండి బాబాయ్ మారాడా? మరి ఇప్పుడెలా మారుతాడు? వాళ్ళని నమ్ముకొని ఉన్న ముగ్గురి ఆడవాళ్ళ పరిస్థితి ఏం కావాలి అని మనోహర్ అడిగాడు. మామయ్య, బావ చెప్తుంది నిజమే. చిన్న మామయ్య కుటుంబం వల్ల మనం సంతోషంగా ఉండలేం. వాళ్ళని మనం ఎంత దూరం పెడితే అంత మంచిది. అసలు మీకు తెలుసా, అత్తయ్య వాడే మందులని చిన్న మామయ్యే మార్చేశాడు అని శిరీష చెప్పగానే మనోహర్ నమ్మలేనట్టుగా షాక్ అయ్యాడు. సిరి, ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు. అవును బావా, ఈ విషయం తెలిసిన తర్వాతే నేను అత్తయ్యకి ట్రీట్మెంట్ మొదలు పెట్టించాను. ఆ రోజే హాస్పిటల్లో నిజం చెప్పాలి అనుకున్నాను, కానీ గొడవలు జరుగుతాయేమో అని సైలెంట్గా ఉన్నాను అని శిరీష చెప్పగానే మనోహర్ అతని చెయ్యిని గోడకేసి గట్టిగా కుట్టాడు. ఇన్ని సంవత్సరాల నుండి అమ్మా నాన్నల ప్రేమకి నన్ను దూరం పెడుతూ వచ్చిన బాబాయ్ని ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వను. అతని ముఖం చూడాలంటే నాకు అసహ్యంగా ఉంది అని మనోహర్ కోపంగా అతన్ని చేతికి గాయం చేసుకుంటూ ఉన్నాడు. అయ్యో బావా, వద్దు, ఆగు. మనోహర్, ఆగు, ఏంటి ఆ పిచ్చి పని అని నరసింహ గారు శిరీష ఇద్దరు కలిసి మనోహర్ ఆవేశాన్ని కంట్రోల్ చేశారు. ఏంట్రా, పిచ్చి పెట్టిందా? ఇందాకే అన్నావు కదా వాళ్ళని నమ్ముకొని ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు అని. మరి వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించవా? శిరీష, నీకు హెల్ప్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్ నాకు నిజం చెప్పాడు. యాదగిరి వల్లే ఈ సమస్యలన్నీ వచ్చాయి, కానీ నిన్నటి రోజుని తిరిగి తీసుకురాలేము కదా. అందరూ ఒకేలా ఉండరు కదా. ఇప్పుడు వాళ్ళని మనం ఇంట్లో నుండి తరిమిస్తే ఎక్కడికి వెళ్తారు? నేను శోభారానికి మాట ఇచ్చాను, సౌమ్యాని జాగ్రత్తగా చూసుకుంటాను అని. నాకు కూడా వాడి మీద చాలా కోపం ఉంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అందుకే
ఒక నిర్ణయం తీసుకున్నాను. సౌమ్యకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేద్దాం. ఎలాగో శారద సిటీకి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది కదా. సౌమ్య పెళ్లి తర్వాత వెళ్ళమని చెబుతాం. ఎలాంటి గొడవలు జరగకుండా దూరంగా విడిపోయి బ్రతుకుదాం అని నరసింహ గారు చాలా బాధపడుతూ అన్నారు. కానీ మామయ్య, సౌమ్య చదువుకుంటుంది కదా, ఇప్పుడే పెళ్ళి అంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కానీ ఒప్పించాలి. రఘుని, నా తమ్ముడిని నమ్మి సౌమ్యని వాళ్ళతో పంపించలేను. అదే కాదు, హోటల్ కోసమని మన దగ్గర రఘు తీసుకున్న డబ్బంతా ఖర్చు చేశాడు. వాడి ఫ్రెండ్ని కలిసి 4 చివాట్లు పెడితే నిజం బయట పెట్టాడు. అలాంటి వాడు చెల్లెలి బాధ్యత ఎలా తీసుకుంటాడు? అంటే మామయ్య, మీరు అబ్బాయిని ముందుగానే చూసి పెట్టారా అని శిరీష అడిగింది. లేదు, నేను చూసిన సంబంధం కాదు. శోభారానికి తెలిసిన వాళ్ళంట 2 రోజుల్లో సౌమ్యాని చూసుకోవడానికి వస్తారు అని చెప్పింది. అలాగే, సౌమ్యాని పెళ్ళికి ఒప్పిస్తే బాగుంటుంది అని నరసింహ గారు చెప్పారు. కానీ సౌమ్య మా ఇద్దరి మీద చాలా కోపంగా ఉంది కదా అని శిరీష ఆలోచిస్తూ ఉంది. సౌమ్య మొహమాటంగానే శిరీషతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంది. శిరీష కూడా ఇబ్బంది పడుతూనే సౌమ్యతో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇలా ఉండగానే 2 రోజులు కాస్త గడిచిపోయాయి. సౌమ్యాన్ని చూడడానికి అబ్బాయి ఇంటికి వచ్చే సమయం వచ్చేసింది. ఆ రోజు సౌమ్యని కాలేజ్కి వెళ్ళనివ్వకుండా స్వప్న ఆపేసింది. విషయం తెలిసిన శారద చాలా కంగారు పడిపోతూ యాదగిరిపై విరుచుకుపడుతూ రఘుని ఉరుకులో పరుగులు తీస్తూ ఉంది. ఆమె చేసే హడావిడిని చూసి సౌమ్య అర్థం చేసుకుంది. ఆమెను చూడడానికి ఎవరో ఇంటికి వస్తున్నారు అని. ఎలాగైనా సరే వాళ్ళని ఇంటి వరకు రానివ్వకుండా చేయాలి అని అనుకుంది. ఆమె అనుకున్నట్టుగానే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయటికి వెళ్ళి ఊళ్ళోకి వచ్చే కొత్త వాళ్ళ కార్లని, బైకులని ఆపి మరీ వాళ్ళ గురించి వివరాలు తెలుసుకుంటుంది. ఒక పెద్ద కారులో కూర్చొని ఉన్న అబ్బాయిని చూసి నోరెళ్ళబెట్టింది. అతన్ని ఎక్కడికి వెళ్ళాలి అని అడిగి తెలుసుకుంది. అతను నరసింహ గారి ఇంటికి వెళ్ళాలి అని చెప్పగానే సిగ్గుపడిపోతూ అతనికి కనిపించకుండా అడ్రస్ చెప్పి ఇంటి వైపు పరుగు తీసింది. ఎవరి సహాయం లేకుండా చాలా చక్కగా చీర కట్టుకొని అందంగా ముస్తాబయి ఆమె కళ్ళారా చూసిన అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. అంతలోనే మధురంగా వినిపిస్తున్న అతని గొంతు విని సంతోషపడిపోయింది. ఏంటి సౌమ్య, అంతలా సిగ్గుపడిపోతున్నావు అని స్వప్న అడిగింది. వదినా, నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. కానీ ఈ అబ్బాయిని చూసిన తర్వాత అతన్ని వదులుకోకూడదు అని అనుకుంటున్నాను. అతను నాకు నచ్చాడు అని సిగ్గుపడుతూ చెప్పింది. సౌమ్య చెప్పిన సమాధానం విని శిరీష, స్వప్న, శారద ముగ్గురు ఆశ్చర్యపోయారు. ఇంట్లో వాళ్ళకి సౌమ్య మనసులో మాట చెప్పగానే వాళ్ళు కూడా ఇంటికి వచ్చిన ఆ అబ్బాయిని చూసి ఆశ్చర్యపోయారు. ఈరోజుకి స్టోరీ ఇంతేనండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.